హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాం. వీటితో పాటుగా ఏ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయనేది తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి బీహార్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, అలాగే మరియు ఉత్తర ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆగ్నేయ మరియు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక రాయలసీమ మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక అలాగే నైరుతి ఋతుపవనాలు ఇవాళ నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతము, నైరుతి, ఆగ్నేయ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలో చాలా ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఇక రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గరిష్టంగా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది. ఇక వీటితో పాటుగా ఎండలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఉన్న ద్రోణి అయితే కొనసాగుతోంది. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఎండల తీవ్రతల గురించి కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలిపింది. ఆదివారం రోజున రాష్ట్రంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 21 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 214 మండలాల్లో వడగాళ్లు ముప్పు ఉన్నట్లు మండలాల వారీగా లిస్ట్ని అయితే విడుదలైతే చేసింది. ఇక ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మంచినీరు వెంట ఉంచుకోవాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది.